మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ కి బీజేపీ వ్యతిరేకం కాదని, పేదల ఇళ్లు కూలగొట్టడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తామంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పై బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మూసీ ప్రక్షాళనకి ఇరిగేషన్ రంగ నిపుణుడు వెదిరే శ్రీరామ్ కొన్ని ప్రత్యామ్నాయాలు వివరించారు. ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం జనాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇళ్లు కూల్చకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపించొచ్చో ఆయన ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించారు. ఇక కాంగ్రెస్ పార్టీ చేసేదంతా అవినీతే అని 1,50,000 కోట్లతో కేసీఆర్ కాళేశ్వరం అంటే రేవంత్ దాన్ని మూసేశ్వరం అంటున్నారని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల్ని అప్పుల్లో ముంచడం ఖాయమన్నారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ మూసీ యొక్క సుందరీకరణకైతే ఏంది, ప్రక్షాళనకైతే ఏంది వ్యతిరేకం కాదు. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద 7,000 కోట్ల పైగా మీరు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, అది కూడా అప్పు తీసుకువచ్చి బ్యాంకుల దగ్గర అక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళ ఇల్లు, మధ్యవర్తి తరగతి ఇల్లు కూలగొట్టడానికి వీలు లేదు. దాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. దాన్ని మాత్రమే అడ్డుకుంటుంది, వీళ్ళని కాదు. ఏదైతే మూసీ పక్కన అక్రమ కట్టడాలు ఉన్నాయో పెద్ద పెద్ద వాళ్ళవి, మళ్ళీ దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుంది. ఎవరిచ్చారు పర్మిషన్ వాళ్ళకు? ఇక్కడో బీదవాళ్ళు, అక్కడో బాగా డబ్బున్న వాళ్ళు ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కట్టవచ్చు, వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండకూడదా? ఎస్టీపీలు, ఈటీవీలు ఒక నిర్మాణం చేయండి. దాని ద్వారా ఫ్లడ్ పడే వాటర్ని క్లీన్ చేయండి. తద్వారా ఫ్రెష్ వాటర్ మూసీలు వస్తుంది. మూసీని క్లీన్ చేయండి. గతంలో వీళ్ళు రబ్బర్ డ్యామ్లు, ఆ డ్యామ్లు పెట్టారు, కానీ పెద్ద దాని ఒక ఫలితం లేదు. హైదరాబాద్ నగరం కూడా సుందరీకరణ కావాలి. మన రాబోయే తరము మూసీలో, పడవల్లో అక్కడ చేయాలి. క్రూజీలు ఉండాలి, దాంట్లో నైట్ బోటింగ్స్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకమే. ఎప్పుడు కూడా వాళ్ళు అభివృద్ధిని కానియరు, అభివృద్ధి పేరు చెప్తారు, కరప్షన్ జరుగుతుంది. ఈ 1,50,000 crores ఆయన కాళేశ్వరం పెడితే ఈయన మూసేశ్వరం పెడతాడు. ఈయన కాళేశ్వరం, మూసేశ్వరం, ఇది చివరికి ఏదైతే తెలంగాణ మూసేస్తారు. మూసీతోనే మూయింపు. మూసీ నదిలో కాలుష్యం, డ్రైనేజీ వ్యర్థాలు కలవకుండా శుద్ధి చేయాలన్నారు ఇరిగేషన్ రంగ నిపుణుడు వెదిరే శ్రీరామ్. మూసీ నీటి నుంచి రైతులు స్వచ్ఛమైన పంటలు పండించినప్పుడే మూసీ పునరుజ్జీవం సక్సెస్ అవుతుందని చెప్పారు. మొత్తము ఈ బెల్ట్ మొత్తం కూడా మొత్తం పునరుజ్జీవనం చేయాలంటే ఇక్కడి నుంచి వచ్చే వేరే 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 ట్రిబ్యూటరీస్, నాలాస్ అన్నీ కూడా దాని మీద ఈ రెయిన్ వాటర్ ఏదైతే వాటర్లో వచ్చి కలుస్తుందో వాటిని, ఆ ట్రిబ్యూటరీస్ను, స్ట్రీమ్స్ను లైవ్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ఇవి లైవ్ అవుతాయి. ఇవి లైవ్ అయినప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి యువర్ లైఫ్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. అప్పుడు దీన్ని సిటీ ఏరియా అందిపుచ్చుకుంటుంది. మీరు పైనుంచి వచ్చేది, ఇప్పుడు మీరు ఓన్లీ సిటీ ఏరియాలో కనుక మీరు అక్కడ వరకే లిమిట్ అయ్యి కనుక మీరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడి నుంచి వచ్చే సువరేజ్ అంతా, ఇక్కడి నుంచి వచ్చే సువరేజ్ అంతా మీరు ఎస్టీపీలు కట్టేది సిటీలో కడుతున్నారు. బట్ ఇక్కడ సంగతి ఏంది, ఏవైతే ట్యాంక్స్ ఆల్రెడీ వచ్చినాయో, డీసిల్టేషన్ అంటే ఆ కెమికల్స్ ఏవైతే ఆల్రెడీ ఇదై ఉన్నాయో, పొల్యూట్ అయి ఉన్నాయో వాటిని డీసిల్టేషన్ చేయడం, తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేయడం. అక్కడ కూడా వెట్లాండ్స్ అని ఉంటాయి. వెట్లాండ్స్ పెడితే కనుక సూరేజ్ వాటర్ అందులోకి వెళ్ళి ట్రీట్ అయిన వాటర్, సూరేజ్ నుంచి ఎస్టీపీ నుంచి ట్రీట్ అయిన వాటర్ అందులోంచి పోతే పూర్తిగా క్లియర్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం అక్కడ ఎవరైతే రైతులు వాళ్ళు పండించేది స్వచ్ఛతగా పండించే పరిస్థితికి తీసుకొస్తామో అది రియల్ సక్సెస్ ఆఫ్ మూసీ రిజువనేషన్. దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ సక్సెస్.